ఆదివారం అనగానే అది ఆరాధన దినం కాబట్టి దేవుడిని ఏం చేయాలి? కొద్ది సమయం ఆరాధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రాముఖ్యంగా దేవుడు మన పట్ల గతకాలంలో చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభా మీకు వందనాలని దేవుడిని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది చేయాలి. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దేవుడిని ఆరాధించడం అనేది మన జీవితంలో ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని ప్రియులారా నేను దేవుడి సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఈ కీర్తన 33 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు ఏంటంట శోభస్కరము. శతారాధి యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించిన, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహంతో ఇంపుగా వాయించుడి. దేవుని బిడ్డ భక్తులు నచ్చినాడు దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం అది యథార్థవంతులకు శోభస్కరము. ఇక్కడ ఏమంటాడు? సితారాతో యెహోవాను స్తుతించండి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించండి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా దేవుడికి ఇచ్చిన ప్రతి తలాంతుతో ప్రియులారా మనం ఏం చేయాలంటే దేవుడిని స్తుతించే వారుగా ఉండాలి. దేవుడు నీకు ఏదైతే తలాంతు ఇచ్చాడో ఆ తలాంతు దేవుని మహిమార్థమైన ఉపయోగిస్తూ ప్రభు సన్నిధిలో బలముగా దేవుని ఆరాధించాలని ప్రియులార కీర్తనకారుడు ఈ లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయో నమ్మకమైనది. ఆయన వాక్యం ఎటువంటిదట? యథార్థమైనది. ఎందుకంటే ఆయన కూడా యథార్థవంతుడైన దేవుడు, ఆయన యథార్థవంతుడు కనుక ప్రియులారా ఆయన వాక్యం కూడా యథార్థమైనది. ఎక్కడ కూడా ఒక పుల్లైనా సున్నైనా సరే తప్పిదం అనేది ఉండదు ప్రియులారా. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి వాక్యము అది యథార్థమైనది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేయనిదంతా కూడా నమ్మకమైనది. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన చేసే ప్రతి పని కూడా నమ్మకంగా ఉంటుందన్నమాట. యథార్థమైనటువంటి కార్యములు దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. చూడండి, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము అయిపోయింది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా అది జరిగింది. సాధారణంగా రాజు ఉత్తర్వులు జారీ చేసిన అదేమవుతుంది? తప్పనిసరిగా నెరవేరుతుంది. అది స్థిరమైనది. రాజు శాసనాన్ని విడుదల చేశాడంటే, ఆయన సంతకం పెట్టి విడుదల చేశాడంటే తప్పనిసరిగా ఏం చేయాలి? అది నెరవేర్చాలన్నమాట. నెరవేరుతుంది, ప్రతిదీ కూడా నెరవేరుతుంది. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని గురించి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన దాన్ని మార్చుట, శాసనాన్ని మార్చుట ఎవరి తరము కూడా కాదు. అలాగైతే ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆజ్ఞలే అంత గొప్పమైతే, ఇక్కడ రాజులకు రాజు అయినటువంటి ప్రభులకు ప్రభు అయినటువంటి మన దేవుని సెలవిచ్చిన ఎడల ఆ ప్రకారం ఏమవుతుందట? సమస్తము జరుగునని ఇక్కడ ప్రియులారా దేవునికి లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆజ్ఞలను ఎదిరించగలవాడు ఎవడు? యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం అంటాడు, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. దేవుడు ఉద్దేశించినది ఏది కూడా ఏమవుతుందట? నిష్ఫలము కానేరదు. కాబట్టి ఆయన మాట సెలవుగానే దాని ప్రకారం అయిపోతుంది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం ఏమవుతుంది? స్థిరపరచబడను. ఇది 100% ఖచ్చితం అన్నమాట. దేవుడు అలాగే సృష్టిలో ఆయన సృజించినప్పుడు కూడా సర్వ సృష్టిని సృజించినప్పుడు కూడా కేవలం ఆయన నోటి మాట ద్వారా మాత్రమే ఈ సృష్టిని ఏం చేశాడు? దేవుడు సృజించాడు. భూమి కలుగులుగా కంటే ఆ భూమికి ఏర్పడింది. ఆకాశములో నక్షత్రములు కలుగులుగా కంటే అవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు ప్రియులారా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే సత్యాన్ని దేవునికి లేఖనాల్లో మనం చూస్తాం. అలాగే దేవుని పిల్లలు మన విషయంలో కూడా ఎన్నో సమస్యలతో నేడు అనేక మంది సతమతం అవుతూ ఉన్నారు. ఎన్నో పోరాటములు
దిగులు పోరాటంతో దిగులు చెందుతూ ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజే మన ప్రభు చూసి ఒక మాట సెలవు ఇవ్వాలి అని ఆశతో ప్రార్థించాలి దేవుని. నిశ్చయంగా ఆయన మనతో ఏం చేస్తాడు, మాట్లాడే దేవుడు అని దేవునికి లేఖనాలు మనం చూస్తాం. ఆయన మాట సెలవుగానే ఆ సమస్య కూడా జరుగుతుంది. దేవుడు అదే కదా అన్నాడు, ఆయన మాట సెలవు దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సఫలమవును. వీళ్ళ దేవునిక లేఖనాలు మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ శతాధిపతి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. శతాధిపతి తన దాసుడు వీళ్ళ బలహీనతో ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కోరుతా ఉన్నాడు, ప్రభు నా దాసుడు బాధకుడే, నా దాసుడు మరి రోగి ఉన్నాడు, నీ మాట మాత్రం సెలవివ్వమంటాడు. రమ్మని కోరడు కానీ మాట మాత్రము సెలవివ్వమంటాడు. కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఏమంటాడు, ఆయన మాట సెలవిచ్చిన వెంటనే ఏమవుతుంది, ఆయన మాట సెలవుగానే ఎక్కడో ఇంటి దగ్గర ఉన్నటువంటి శతాధిపతి యొక్క ఆ దాసుడు ఏమవుతాడు, స్వస్థత పొందుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని ఆయన మాట సెలవుగానే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని మనం చేసిన శతాధిపతి దాసుడు స్వస్థత పొందనని మనం చూస్తాం. కాబట్టి దేవుడు లోకమంతటిని అందులో సమస్తమును తన మాట ద్వారా ఏం చేశాడమ్మా, సృష్టించినట్టు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. చదవడం దయచేసి ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు లోకమంతటిని అందులో సమస్తమును తన మాట ద్వారా ఏం చేశాడట, సమస్తమును ప్రపంచములు 11:3 దేవుని వాక్యము వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనది అమ్మా కనబడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. దేవుని స్తోత్రం. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే దేవుడు లోకమంతటిని అందులోని సమస్తమును కనబడినటువంటి వస్తువు ద్వారా సృష్టించలేదు, కానీ విశ్వాసం బట్టి తన మాట ద్వారా ఏం చేశాడు దేవుడు, ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా కేవలం ఆయన మాట సెలవుగానే ఆ ప్రకారము అయిపోయింది. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు, ఆయన మాట సెలవేయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సఫలము కార్యము స్థిరపరచబడును. అలాగే దేవుని మాట ఏముందని అధికారం ఉంది. దేవుని మాట ఏముంది, అధికారం ఉంది. శతాధిపతి మాటలో కూడా అధికారం ఉంది. శతాధిపతి కూడా ఎటువంటి వాడు అంటే ప్రియులారా 100 మంది మరి 100 మంది సైనికుల మీద అధికారిగా ఉన్నాడు. అతను కూడా లోక సంబంధమైనటువంటి అధికారం ఉంది. ప్రియులారా ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఎందుకంటే అది రోమా ప్రభుత్వం శతాధిపతికి ఇచ్చినటువంటి అధికారం. అయితే ప్రకృతి మీద మాత్రం ఏం లేదని అధికారము లేదు. అపవాది మీద కూడా అధికారము లేదు. శతాధిపతికి మాత్రం తన మీద తన క్రింద ఉన్నటువంటి దాసుల మీద సైనికుల మీద అధికారం ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద అధికారం ఉంది, కానీ ప్రియులారా మరి అపవాది మీద అధికారం లేదు, ప్రకృతి మీద అధికారము లేదు అనే విషయాన్ని మనం చూస్తాం. కానీ మన ప్రభువుని యేసుక్రీస్తు భూమి ఆకాశముల మీద ఆయన సర్వాధికారము కలిగిన వాడిగా ప్రియులారా దేవునికి లేఖనాలు మనం చూస్తాం. ఆయన మాట సెలవుగా దాని ప్రకారం జరుగును. కాబట్టి ఆయన వాగ్దానం విశ్వసించడానికి అడ్డముగా ప్రియులారా అడ్డుగా అవిశ్వాసము మీ హృదయంలో నివసించుచున్న ఎడల దానిని ఏం చేయాలంటే మనం తీసివేయాలి. ఏమండి, ఆయన మాటను విశ్వసించడానికి అడ్డుగా ఉన్నటువంటి అవిశ్వాసం ఏదైనా మీ హృదయంలో ఉంటే దాన్ని ఏం చేయాలట, తీసివేయాలి. అందుకనే ప్రియులారా మన హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసినట్లయితే దేవుని గొప్పతనాన్ని మనం గ్రహించగలము. అందుకని అన్నాడు, ప్రభువా నమ్ముచున్నాను, ఏదో విశ్వాసం ఉంచుచున్నాను, నాకు సహాయం చేయమని గోజాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు నిశ్చయముగా మన జీవితంలో ఒక అద్భుతాన్ని ఏం చేస్తాడు, ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడనే విషయాన్ని ప్రియులారా దేవునికి లేఖనాలు మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ప్రియులారా వాడు సముద్ర మార్గం గుండా పడవ మీద వెళ్తా ఉన్నప్పుడు ఆయన సేవ చేసి విశ్రమించాడు. విశ్రమించిన సమయంలో
మరి పెద్ద గాలి తుఫాను పిల్లలు వచ్చినప్పుడు వారంతా కూడా భయపడతారు. ఏమండి, వారు పడవ ఏంటంటే మునిగిపోయే పరిస్థితికి అలలు ఆ తుఫాను వచ్చేసరికి వారు భయపడిపోయి యేసుప్రభు ఉన్నాడని పిల్లల వారు ధైర్యంగా లేరు. వారు అంటున్నారు, బాధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని కేకలు వేసినప్పుడు యేసుప్రభు వారు లేచి ఏం చేశాడని నిలబడి ఆ గాలిని ఆ సముద్రాన్ని గద్దించగలిమైంది. అది నిర్మలమాయను. దేవుని స్తోత్రం. నిర్మలమైపోయింది ప్రియులారా. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సర్వాధికారి. ఆయన మాట సెలవుగా దాని ప్రకారం జరిగింది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం ఏమైంది? స్థిరపరచబడిందని దేవునికి లేఖనాల్లో మరి ఇక్కడ భక్తులు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుప్రభు లేచి గాలిని సముద్రం గద్దించగా అవి ఏమయ్యాయి? నిర్మలమైన. ఆయన మాటలో ఎంత శక్తి ఉందో పిల్లలు మనం గమనించాలి. అలాగే యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు. అయితే ఒక దినమున ప్రభు శాంతి సమాధానమును ఎవరికి ఇచ్చాడండి? యోబు గారికి దేవుడు అనుగ్రహించాడు. పోగొట్టుకున్న సమస్తమును మరలా తిరిగి రెండంతలు ఆశీర్వాదంతో యోబును ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఏమంటే ఆయన చేతిలో ఉంది. ఉండాలన్నా పోవాలన్నా అది దేవుడు ఆయన చేతులు కాకుండా ఏది కూడా జరగదు. ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారమే యోగుకి శ్రమ వచ్చింది, యోగుకి కష్టం వచ్చింది. ప్రియులారా, ఆ శ్రమలు యోగు నిలబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని చిత్త ప్రకారమే మరలా యోగును రెండంతల ఆశీర్వాదంతో దేవుడు నింపాడు అనే విషయాన్ని ప్రియులారా దేవునికి లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా కీర్తనకారుడు దేవుని గొప్పతనాన్ని వివరిస్తా ఉన్నాడు. ఇంకా 33వ అధ్యాయంలో ప్రియులారా మనం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నాడు? యెహోవా తనకు దేవుడు కాగల జనులు ధన్యులు, తనకు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరుచుకునే జనులు ధన్యులు. ఏమండి, యెహోవా తనకు దేవుడు కాగల జనులు ఎవరైతే ప్రభువుని దేవుడిగా ఆరాధిస్తారో, ఎవరైతే యెహోవాను దేవుడిగా ఆరాధిస్తారో ప్రియులారా వారు ధన్యులని దేవునికి లేఖనాలు సెలవిస్తా ఉంది. ఈ లోకంలో మనకి ప్రియులారా ఆస్తులు లేకపోవచ్చు, ఈ లోకంలో మనకు అధికారం లేకపోవచ్చు, ఈ లోకంలో మనకు ప్రియులారా ఐశ్వర్యము మరి వెండి బంగారాలు లేకపోతే గొప్ప గొప్ప వస్తువులు లేకపోవచ్చు, కానీ ప్రియులారా దేవుణ్ణి కలిగి ఉండడమే నీ జీవితంలో గొప్ప ధన్యత. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, నిజమైన దేవుడు అనేటువంటి యేసు ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులని ఇక్కడ దేవునికి లేఖనాలు కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారు ధన్యులు. దావీదు మరి కీర్తన రాస్తున్నాడు. కాబట్టి దావీదు రాజు ధన్యజీవిగా ఇక్కడ జీవిస్తా ఉన్నట్టు మనం చూస్తాం, ధన్యుడిగా జీవిస్తా ఉన్నాడు. ఎందుకంటే గొర్రెలు కాపరి అనే స్థితిలో నుండి ఇశ్రాయేలు అందరి మీద రాజుగా దావీదును ఏం చేశాడు? దేవుడు దీవించాడు. కాబట్టి దావీదు ధన్యుడే కదా? దావీదు ధన్యుడే, ధన్య జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఏ యోగ్యత లేని దావీదును దేవుడు అమాంతంగా ఒక్కసారిగా ఇశ్రాయేలు ప్రజల మీద ఏం చేశాడు? రాజుగా చేశాడు. అందుకనే అతని కీర్తనలో వీడ రచించినట్లు మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 23వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు చేసిన పరిశీలనలో ప్రాముఖ్యమైనది ధన్యులు ఎవరు అనే విషయాన్ని వీడ ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఎవరి కీర్తన 2వ సమూయేలు 23 ఏముందండి? దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడే, మహాధిపత్యము పొందినవాడును, ఇశ్రాయేలును స్తోత్రగానం చేసిన మధురగానం చేసిన గాయకుడుకు దావీదు పలికిన దేవోక్తిదే. కాబట్టి అతను రచించిన కీర్తనలు ఇవన్నీ కూడా దావీదు దేవోక్తి, దేవుని ఆత్మచేత ప్రియులారా దావీదు నింపబడి ఈ కీర్తనలన్నీ కూడా రచించినట్టు దేవునికి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు ధన్యులు అని చూస్తూ ఉంటే ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారు మాత్రమే ధన్యులు. ఈ లోకంలో ఐశ్వర్యం గల వారు ధన్యులని కాదు, ప్రియుల గొప్ప పేరు ప్రఖ్యాతులు గల వారు ధన్యులని కాదు. ఎవరైతే రక్షకుడైనటువంటి దేవుని కలిగి ఉంటారో వారి జీవితంలో వారే ధన్యులని దేవునికి లేఖనాల్లో
ప్రియులారా మనం చూస్తా ఉన్నాం. దావీదు దీవించబడ్డాడు, ధన్యుడిగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఎవరు ధన్యులంటే మనకు తెలుసు, కీర్తన గ్రంథం ప్రియులారా 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉంది కదా, మనందరూ తెలిసిన వాక్యం. ఎవరు ధన్యుడు అని అంటే కీర్తన 1:2-3 వచనం ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ఎవరు ధన్యుడంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి శక్తిని పొందుకుంటాం, దేవునికి బలాన్ని పొందుకుంటాం, దేవుని ఆత్మచేత మనం అభిషేకించబడతాం. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు, ఆయన ధర్మశాస్త్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ఏం చేయాలటమ్మా? ధ్యానం చేయాలి. దావీదు ధ్యానం చేసేవాడు. దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. దేవుని బిడ్డగా నీవు కూడా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాలు నువ్వు ఎక్కాలంటే, అంత స్థితిలోకి రావాలంటే మామూలుగా ఉంటే సరిపోదు, కానీ దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? ధ్యానించేటప్పుడు ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు పిల్లలు మన జీవితంలో ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగూ దేవుడు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యులని ఇక్కడ చెబుతూ, మరి ఆ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? కంటిన్యూషన్. నీటి కాలువని వారును, అతడు నీటి కాలువని వారును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. అతను చేసేదంతా సఫలమవుతుంది, ధన్యుడవుతాడు. ప్రియులారా, అతను చేసేదంతా కూడా ఏమవుతుంది? సఫలమవుతుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలట. ప్రియులారా, కళ్ళు మూసుకుని వాక్యాన్ని చదివి ఆ చదివిన దానిని కళ్ళు మూసుకొని నువ్వు మనో నిదానంతో ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయస్థితిని నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క స్వరాన్ని కూడా నీకు వినడానికి ఆస్కారం దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడనే సత్యాన్ని కూడా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ విధంగా వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు అంటున్నాడు. ఇంకా ధ్యానించడం వల్ల ఏమన్నాడు? నీటి కాలువని వారు నాటబడినది ఆకువాడు తన కాలం మీద ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతను చేసేదంతా కూడా, అటువంటి వారు చేసేదంతా కూడా ఏం చేస్తాడు? దేవుడు సఫలం చేస్తాడు. అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారు చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. వారు అనుకున్న కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనే సత్యాన్ని ప్రియులారా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, యెహోవా. ఎవరి కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 12వ వచనం ఏమన్నాడు? యెహోవా, నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట? యెహోవా, నీవు శిక్షించేవాడు ధన్యుడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు, ఆయన వాక్యాన్ని బట్టి బోధించబడేవాడు ధన్యుడట. అంటున్నాడు, యెహోవా శిక్షించిన వాడు ధన్యుడు. ఎవడి తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. తండ్రి శిక్షించకపోతే కుమారుడు ఏమైపోతాడు? తండ్రి కానీ ఎవరో ఒకరు ఏమన్నా పిల్లలు ఏం చేయాలంట? శిక్షించాలి. తప్పు చేసినప్పుడు బెత్తం పుచ్చుకుని కొట్టాలి. కొట్టినప్పుడు వారు క్రమమైనటువంటి రీతిలోనికి వారు పట్టించుకోకపోతే ఏమైపోతారు? వాళ్ళు చెడిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెడిపోతారు. కాబట్టి ఇక్కడ దేవుడు శిక్షించిన వాడు ఏమవుతాడంట? దీవించబడతాడు, వర్ధిల్లుతాడు. ప్రియ దేవుడు అదే అన్నాడు, యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. దేవుడు శిక్షించేవాడు, అలాగే దేవుడి ధర్మశాస్త్రాన్ని బట్టి మరి దేవుడు బోధించేవాడు ధన్యులని ఇక్కడ దేవునికి లేఖనాల్లో మనం చూస్తాం. ఇంకా 119 1-2 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని గురించి అక్కడ మనం చూస్తా ఉన్నాం. 119 కీర్తన 1-2 వచనాలా, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. దేవుని స్తోత్రం. దేవుని ధన్యుల గురించి మనం చూస్తాం. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటూ కేవలం తనకు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అంటున్నాడు. అందుకని అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ప్రియది అనమాట. యెహోవా ధర్మశాస్త్రం ప్రతిదీ కూడా దేవుని వాక్యమే. మనకు ఆధారం ఏంటి? వాక్యమే. మన విశ్వాసం ఏంటి? వాక్యమే. మన దేని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం?
వాక్యాన్ని బట్టి. దేని బట్టి దేవుడు నమ్ముతున్నావు అంటే దేవుడు వాక్యాన్ని బట్టి మనకు ఆధారం. వాక్యమే దేవుడే వాక్యమే. యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాం కదా, ఎవడు మొదటి అధ్యాయం చూసినప్పుడు ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరు చూసారా? వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని వాక్యమే కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపుచ్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు సంపాదించుకోవాలి. బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉండాలి తప్పనిసరిగా. ఎందుకంటే దేవుని వాక్యము దేవుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆది దేవుడు వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఉండేను, వాక్యము దేవుడే ఉండేనని సత్యాన్ని పీడారు మన దేవునికి లేఖనాలు మనం చూస్తాము. కనుక యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచువారు ధన్యులు అంటున్నాడు. రెండోది అదే 2వ వచనంలో 119 అన్నాడు, ఆయన శాసనంలో గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఇటువంటి కార్యం చేసేవారు ధన్యులండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆయన శాసనంలోను గైకొనుచు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన శాసనంలోను గైకొనుచు పూర్ణ హృదయంతో ఎవరైతే ప్రభువుని వెతుకుతారో వారే ధన్యులని దేవునికి లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుడు ద్వారా మనకు తెలియజేస్తాం. రెండవదిగా ప్రియులారా, పాపక్షమాపణ పొందినప్పుడు ధన్యులు అవుతారట. పాపక్షమాపణ ఎవరైతే పొందుతారో వారు ధన్యులని దేవునికి లేఖనాలు 32 కీర్తనలో ప్రియులారా 1-2 వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ కూడా ధన్యత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు ద్వారా. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఎవరు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత మనం చూస్తా ఉన్నాం. ఏమండి? అతిక్రమమునకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరైతే పాపాలు మరి క్షమించబడతాయో, ఎవరైతే పాపములు మరి ప్రాయశ్చిత్తం పొందుతారో అటువంటి వారు ధన్యులని దేవునికి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే దేవుని చేత నిర్దోషి అంటే తప్పు లేనివాడు అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడట. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువుని స్తుతించు ఆయన మీద ఆధారపడి జీవించేవారు ధన్యులే. అందుకని అన్నాడు 34-8 వచనంలో కీర్తనలో, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎన్ని వాక్యాలు ఉన్నాయి చూసారా ధన్యత గురించి? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చాలా విషయాలు ఈ కీర్తన గ్రంథంలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి స్మిత్ విగ్గిల్స్ వర్త్ అనే మరి భక్తుడు ప్రభువుని నమ్మి ఆయన వాగ్దానాన్ని ఆశ్రయించి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆయన ఏం చేశాడు? జీవించాడు. 72 సంవత్సరాల వయసులో మరణం సమీపించగా హిజ్కియా రాజు అని ఏం చేశాడు? ప్రార్థన చేశాడట. ఈ ఎవరు? స్మిత్ విగ్గిల్స్ వర్త్ అనే భక్తుడు. ఎవరిని 72 సంవత్సరంలో మరణం తనకు సమీపించినప్పుడు ఏం చేశాడు? హిజ్కియా ఎలాగైతే ప్రార్థన చేశాడో ఆ భక్తుడు కూడా ఏం చేశాడు? అలాగే ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించి అతనికి దేవుడు ఎన్ని సంవత్సరాలు మరి హిజ్కియా అతన్ని ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. అందువల్ల 87వ సంవత్సరంలో అతడు ప్రభు సన్నిధికి వెళ్ళినట్టు దేవునికి లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవునికి అసాధ్యమైన దేవుడు లేదు. దేవునికి సమస్తం కూడా సాధ్యము. నాలుగవదిగా ఎన్ని విషయాలు చెప్పాను? మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుని నాలుగవదిగా దేవాలయంలోకి వెళ్ళి ఆయన సన్నిధిని వెతికిన వారు ధన్యులు. ఏమంటే దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిని వెతుకువారట ధన్యులని ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అదే కీర్తన 84 వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఎవరి కీర్తన 84 వచనం ఏముందట? నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిశ్చయముగా నిన్ను స్తుతించుదురు. ఇంకా అన్నాడు 65:4 నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందితిమి. దేవుని బిడ్డ, కాబట్టి ధన్యత ఎక్కడుందంటే దేవుని వాక్యంలోనే ధన్యత ఉంది. దేవుని సన్నిధిలోనే మనకి ఏముందమ్మా? ధన్యత ఉంది.
దేవుని మాట వినడంలోనే నీకు ధన్యత ఉంది. దేవుని వాక్య ప్రకారం నడవడంలోనే నువ్వు ధన్యురాలు, ధన్యుడు అని ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దావీదు ధన్యుడుగా దీవించబడ్డానికి కారణం దావీదు దేవుని యొక్క మాటలు విన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు దావీదు దీవించబడ్డానికి కారణం ఏంటంటే, దావీదు ధన్యుడు అవడానికి కారణం ఏంటి? దావీదు ఏం చేశాడు? మొట్టమొదటి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించుకోవడం ధన్యుడు. దావీదు అది చేశాడు కాబట్టి దావీదు ఏం చేశాడు? దేవుడు గొర్రెలు కాల్చుకున్న ఆ స్థితి నుంచి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి దావీదుని దేవుడు నడిపించినట్టు మనం చూస్తాం. కాబట్టి ధన్యత 4 విషయాలు మనం నేర్చుకున్నాం. దావీదు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి అంతే కదా, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించింది. అలాగే దావీదు మొదటి ధన్యత ఏంటంటే, దావీదు ధన్యుడికి ఎలాగయ్యాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆనందించి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. రెండోది మనం చూసినట్టయితే పాప క్షమాపణ పొందిన వారు ధన్యులు. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైతే దేవుని చేత పాప క్షమాపణ పొందుతారో వారు ధన్యులని లేఖనాలను మనం చూస్తా ఉన్నాం. అలాగే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడిచేవారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువుని స్తుతిస్తూ ఆయన మీద ఆధారపడి జీవించేవారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం మనం చూసి ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. స్మిత్ విగిల్స్ వర్ధన గురించి చెప్పారు కదా, ఆయన 72వ సంవత్సరంలో దేవునికి ప్రార్థన చేశాడట. ఇస్కియా ఎలాగైతే దేవునికి ప్రార్థన చేశాడో, ఆయన 72వ సంవత్సరంలో మరణం సమీపించినప్పుడు అతను కూడా భారం కలిగి కన్నీరు కాచి దేవునికి ప్రార్థన చేశాడట. దేవుని ప్రార్థన చేయగానే ఇస్కియా ఆయుష్ని ఎలాగైతే 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడో, ఈయన మరి స్మిత్ విగిల్స్ వర్తనే ఆయన ఆయుష్ను కూడా దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు పొడిగించినట్టు మనం చూస్తామని. 87వ సంవత్సరం ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినట్లు ప్రియుల దేవుని లేఖనాలు మనం చూస్తాం. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క దేవాలయంలోకి వెళ్ళి ఆయన సన్నిధిని వెతికిన వారు ధన్యులు. ఎందుకంటే నీ ఆవరణంలో నివసించినట్టు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఇంకా అన్నాడు 65లో చూసాం కదా, నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలన్నీ కూడా మనం ధ్యానానికి ఒక్కొక్క వచ్చినాన్ని మనం చూసినట్లయితే చాలా ఒక ప్రసంగమే తయారవుతుంది అనమాట. అటువంటి కీర్తనలు, విలువైనటువంటి ఘనమైనటువంటి కీర్తనలు దావీదు భక్తుడు పిల్లగా రాసినట్లు దేవునికి లేఖనాలు మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే పిల్లగా మరి ఆ 33వ అధ్యాయంలో పిల్లగా మరి 18వ వచనంలో మరి 17వ వచనంలో మనం చూసినట్లయితే రక్షించడం గుర్రం అంతరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణములను తప్పించటకును కరువులో వారిని సజీవులుగా కాపాడటకును యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? ఆయనను భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైతే ఆయనను భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద మాత్రమే దేవుని యొక్క దృష్టి ఉంటుంది. వారు ఎటువంటి శ్రమలో ఉన్నా, వారు ఎటువంటి ఆపత్కాలంలో ఉన్నా, ఆపత్కాలంలో నుంచి శ్రమలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. ప్రియులారా, శ్రమ వచ్చిందని ఆ శ్రమ వెంట మనం పరిగెట్టినట్లయితే మన ప్రతిఫలం రాదు. ఆ శ్రమ నుంచి నువ్వు విడుదల పొందాలంటే, ఆ కష్టాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు మరలా ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ప్రభు పాద సన్నిధికి వచ్చి, ప్రభు ఇదిగో సమస్య వచ్చింది, ఈ సమస్య నీవే తీర్చాలి నాయన, నీవే నాకు ఆధారం, నిన్నే నమ్ముకున్నావు విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడితేనే దేవుడు కార్యం చేస్తాడు. శ్రమ వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా అని చెప్పేసి మనం దిగాలుగా ఉండి టెన్షన్ అయిపోయి బాధపడి కృంగిపోయినట్లయితే మనం ఏం చేయగలమా? మనకు మనముగా ఏది సాధించలేము. మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు విశ్వాసంతో ప్రార్థించే, నీ విశ్వాసంతో ప్రార్థించే దేవుడు కార్యం చేస్తాడు. 100% దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎన్నో అద్భుతాలు ఎంతో మంది జీవితాలు దేవుడు చేశాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఎందుకు మనం భయపడాలా? ప్రియులారా, జరిగే విషయాలకు నువ్వు ఏమాత్రం కూడా భయపడకు. నీవు నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ప్రియులారా, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, సర్వాధికారి దేవుడు.
నీకు వచ్చినటువంటి సంకటంలో నుంచి, నీకు వచ్చినటువంటి ఆపత్కాలంలో నుంచి, నీకు వచ్చిన కష్టంలో నుంచి దేవుడు ఏమన్నాడు? నిన్ను విడిపించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. కాబట్టి దేనికి భయపడకు, దేనికి కృంగిపోకు, దిగులు పడకు. పిల్లరా, నీరసంగా ఏమి కూడా మనం ఉండనవసరం లేదు. దావీదుని దేవుడు దీవించాడు కదా, హిజ్కియాని దేవుడు దీవించాడు కదా. పిల్లలు మనం ఎందుకు దీవించడం? దీవించాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం బ్రతుకున్నాం. మనకంటే ఏమి లేని వారు ఉన్నారు. రోడ్ల మీద మనం చూస్తా ఉన్నారు చాలా మంది. పిల్లలు ఎంతో మంది చాలా ఏమి లేని వారు ఎంతో భయంకరమైనటువంటి స్థితిని అనిపిస్తున్నారు. కానీ వారికంటే మనం గొప్పవారు కదా. దేవుడు మనం పోషిస్తున్నాడు కదా, దేవుడు మనం కాపాడుతున్నాడు కదా, దేవుడు మనం నడిపిస్తున్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డ, నమ్మకంగా మనం ఇంకా ఆయనలో ఉన్నట్లయితే అనేకమైనటువంటి, అందుకని నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథంలో చెప్తాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. నమ్మకంగా ఉండాలండి, దేవుని మీద నమ్మకంగా ఉండాలి, దేవుని విశ్వాసం మీద నమ్మకంగా ఉండాలి.